తమిళ్లో చూసారు కదా. ఎస్, ఇట్స్ ది లాస్ట్ డే ఆఫ్ కాలేజ్. ఇప్పుడైతే కాలేజ్కి స్టార్ట్ అయిపోయాను. ఈ వ్లాగ్ ఎలా ఎండ్ అవుతుందో తెలియదు నాకు, బట్ సీరియస్లీ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు షేర్ దిస్ డే విత్ యూ ఆల్. కాలేజ్కి వచ్చేసాం. ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళి ఫ్రెండ్స్ అందరినీ కలుసుకొని క్లాస్కి వెళ్ళాలి. సో అలా క్లాస్కి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా, అవి కూడా చూస్తున్నాం. మా ఫ్రెండ్కి వీడియో కాల్ చేసి మాట్లాడాం, కానీ వ్లాగ్లో మిస్ అయ్యింది. క్లాస్కి స్టార్ట్ అవుతున్నాం నౌ. ఇంకా వాకింగ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్ట్రైట్గా థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలి. మా క్లాస్ రూమ్ అంటే సూపర్ పీస్ఫుల్ వైబ్ ఉంటుంది. ఇట్స్ ఫిల్డ్ విత్ ఏసీ, ఫ్యాన్, విత్ ఆల్ కంఫర్ట్స్తో ఉంటుంది. కారిడార్ నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. ఇట్స్ లైక్ వావ్. ఇక్కడ నుంచి చాలా పిక్స్, స్నాప్స్ తీసాం, మెమరీస్ ఫర్ లైఫ్. ఈ మూమెంట్లో ఇక్కడ ఒక చిన్న మీటింగ్ జరుగుతుంది. సో మీటింగ్ అయిపోగానే ఇలా బుక్స్ ఇచ్చారు ఫిల్ చేయమని. వన్ లాస్ట్ టైం బుక్స్ మీద సిగ్నేచర్స్ చేసేసారు, స్టాంప్స్ కూడా వేసేసారు. అఫీషియల్గా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది అనిపిస్తోంది. ఇప్పుడు నేను వైవాకి అటెండ్ అవ్వాలి. సో ఐఎమ్ లిటిల్ నర్వస్, లిటిల్ ఎక్సైటెడ్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో కంప్లీట్గా వైవా అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. అప్పటికి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి స్పెక్స్ మీద 2021, 2025 అని రాశారు. అండ్ దే ఆర్ లుకింగ్ సో గుడ్ ఇన్ ద స్పెక్స్. ఆ స్పెక్స్తో చాలా పిక్స్ దిగేసాం. టోటల్ వైబ్ ఉందన్నమాట ఆ డే. మా ఫ్రెండ్స్ అందరం కలిసి కాలేజ్లో లాస్ట్ టైం లంచ్ తినేసాం. ఇంకా కాలేజ్లో ఎప్పుడు మళ్ళీ ఛాన్స్ రాదు అని తెలుసు, బట్ సో ఎవ్రీ మూమెంట్ని ఫుల్గా ఎంజాయ్ చేసాం. కాలేజ్ లైఫ్లో లాస్ట్ లంచ్ విత్ ఫ్రెండ్స్ అంటే దట్ హిట్స్ డిఫరెంట్, రైట్? మీకు కూడా ఇలానే అనిపిస్తే కమెంట్ చేయండి. లంచ్ అయిపోయాక మేము కారిడార్లో చాలా టైం స్పెండ్ చేసాం, వ్యూ చూస్తూ, జోక్స్ చెప్తూ, నాన్ స్టాప్ నవ్వులు. ఇంకా హానెస్ట్లీ మేము క్లాస్లో కన్నా కారిడార్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసామేమో. ఇప్పుడు అందరికీ వైవా కంప్లీట్ అయిపోయింది. రూమ్లో కూర్చొని దోస్ 4 years మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటున్నాం. ఎవ్రీ స్మాల్ మెమరీ, ఎవ్రీ లాఫ్. అందరూ చాలా ఎమోషనల్ అండ్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఇంకా మా ఫ్యాకల్టీతో కూడా పిక్స్ దిగేసాం. ఒక థ్యాంక్ యూ పోజ్, ఒక గుడ్ బై పిక్. ఇట్స్ ఎండెడ్, ఇట్స్ ఓవర్. ఫైనల్లీ బస్సెస్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాను. అస్సలు నమ్మలేకపోతున్నా. అప్పుడే కాలేజ్కి వచ్చిన ఫీలింగ్లో ఉన్నా, బట్ అప్పుడే కాలేజ్ అయిపోయింది. కాలేజ్కి వచ్చిన ఫస్ట్ డే కూడా ఇంకా ఫ్రెష్గా ఇప్పటికీ గుర్తుంది. 4 years just passed like 4 seconds. We'll miss this, we'll miss everything. These memories are forever. First day కాలేజ్కి వచ్చినప్పుడు unknown faces, but later on those strangers became our strongest bonds. కాలేజ్లో చదివిన సబ్జెక్ట్స్ కన్నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్న మెమరీస్ ఎక్కువ. వాళ్ళతో ఫైట్స్, వాళ్ళతో జోక్స్, వాటిలోనే లైఫ్ ఉంటుందేమో. క్లాస్ రూమ్లో కాకపోయినా కారిడార్లో, క్యాంటీన్లో, గ్రౌండ్లో ఉన్న ప్రతి కార్నర్లో మన స్టోరీస్తోనే ఫిల్ అయిపోయి ఉంటుంది. నౌ దట్స్ ఆల్ ఎండింగ్. ఇప్పుడే అనిపించింది కాలేజ్ ఇస్ నాట్ ఎ ప్లేస్, ఇట్స్ ఎ ఫీలింగ్. ఇంకా నా స్టాప్ అయితే వచ్చేసింది. బై ఫర్ దిస్ డే. ఒక బ్యూటిఫుల్ చాప్టర్ అయితే క్లోజ్ అయిపోయింది, బట్ మెమరీస్ ఫర్ ఎవర్ ఉంటాయి. See you in my next vlog. Until then, keep subscribing, like చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.